బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ ఐసీటీ కోర్టు తీర్పు వెలువరించింది. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. అధిక ఆందోళనకారులను చంపమని హసీనా ఆదేశాలు ఇచ్చారని, హసీనా నేరంపై ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, సంచలన వార్తగా చూడాలి. షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ ఐసీటీ కోర్టు తీర్పు వెలువరించింది. ఎలా చూడాలి, ఏంటి పరిస్థితి? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి న్యాయస్థానం కొద్దిసేపటి కిందట తీర్పు ప్రకటించింది. సో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ తీర్పును ప్రకటించింది. ప్రధానంగా 2024లో ఢాకాలో జరిగినటువంటి స్టూడెంట్స్ మూవ్మెంట్ లో పెద్ద ఎత్తున దాదాపు 1400 మంది ప్రజలను చంపడంలో ఈమెనే కుట్ర పన్నారు. ఆమె ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. దీనికి ఆమెనే కారణం అంటూ ఈరోజు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ లో దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువరించారు. ఆమెకు సంబంధించినటువంటి నేరం రుజువైందని, ఆ నేపథ్యంలో ఆమెకు ఉరిశిక్ష విధిస్తున్నట్లుగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమెతో పాటు ఆమె ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి, అలాగే పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తికి కూడా ఈ రోజు ఉరిశిక్ష విధిస్తూ ప్రకటించింది. అయితే హోమ్ మినిస్టర్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నారు. అలాగే షేక్ హసీనా కూడా ఇండియాలోనే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. సో వీరిద్దరు కూడా ఇండియాలో ఉన్నారు. మరొకరు పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి మాత్రం ఈ కేసులో అప్రూవర్ గా మారారు. దాంతో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కొద్దిసేపటి కిందటే తీర్పు ప్రకటించింది. ఈ తీర్పు బంగ్లాదేశ్ లో తీవ్ర సంచలనం రేపింది. నిజానికి ఈ రోజు ఉదయం నుంచే ఢాకాలో దీనిపైన పెద్ద ఎత్తున అశాంతి ఆందోళన చెలరేగింది. అవామీ లీగ్ కు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలన్నింటిని కూడా దహనం చేశారు. వాహనాలకు నొప్పి పట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఈ ట్రిబ్యునల్ లో వచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా అవామీ లీగ్ కార్యకర్తలందరూ కూడా హతాశులయ్యారు. సో బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా